మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇంకో హీరోని అడుగుతారు, ఇలా అన్నాడు శివాజీ, క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు. ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం, కొన్నాళ్ళు ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు కదా. అలాగే ఒకవేళ ఆ లూలు మాల్లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి, తీమన్నా తీస్తారండి ఎవరన్నా? నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే. నేను మా సమంత గారిది నేను చూడలేదు, అయ్యింది అని అన్నారు. నేను అంటాను, మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి, అమ్మా మనకెందుకు ఈ దరిద్రం? ఇట్లా జనంలోకి వెళ్ళినప్పుడు కాస్త మంచి బట్టలు మీరు ఏమన్నా వేసుకోండి, చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు మీరు వచ్చారమ్మా, చక్కగా నిండుగా వచ్చారు. ఎందుకు వస్తారు? మనకంటూ మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడో విమర్శించకుండా బయటపడాలి అనేది ఉద్దేశం. అది నా ఇంటెన్షన్. శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు. ఇది ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు? జడ్జి అయినా, ఈవెన్ కేసు తీసుకునే ఎస్ఐ అయినా ఉమెన్ కమిషన్ దాకా పోవాలన్నా ఇది ఈ రెండు పదాలు. నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదు ఈ పరిశ్రమలో. నాన్నే ఎందుకు మీరు ఎందుకు? నేనేం చేశాను? అమరావతి రైతులు ఆడవాళ్ళ మీద బూటుకాలేసి తొక్కినప్పుడు నేను మాట్లాడా, నేను నిలబడ్డా, ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా. జంజీ కోసం ఫైట్ చేశాను నేను. రాబోయే తరాలైరా ఇవన్నీ, మీరు తినేస్తారంటరా అని అడిగాను నాయకుల్ని. మీరందరూ కూడా మన పేపర్లో కానీ లేదన్నా కానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గబుక్కన మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణ అని ఒకటి ఇస్తారు. మీరు మనుషులు, మనం సమర్థించుకోవట్లా, పొరపాటు జరిగింది అని చెప్తున్నాను నేను. దానికి మీరందరికన్నా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతాను నాకు తెలియదు. నా ఆవేదన అంతా ఆ చిన్మయ్య గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి హ్యూమన్ కమిషన్ ఉమెన్ కమిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి, నువ్వు 27వ తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని. అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను, వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి. వెళ్తా, చట్టాన్ని గౌరవించాలి, ఖచ్చితంగా వెళ్తా. వెళ్ళి ఒక అపాలజీ లెటర్ ఇస్తా, నాకేం ప్రాబ్లం లేదు, నేనేం సిగ్గుపడను. నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పేముంది? ఏమీ తప్పులేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఒక బార్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుందండి, ఒక పబ్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది. షూ లేకుండా లోపలికి రానీడు. కొన్ని పబ్బుల్లో అయితే గర్ల్ ఫ్రెండ్ లేకుండా రానీడు. నేనేమన్నాను? మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే, ఏదోటి కట్టుకోవాలి అనే జ్ఞానం అమ్మకు వచ్చిందో నాన్నకు వచ్చిందో తెలియదు, వచ్చింది. అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం, బట్టలు వేసుకోవటం దాకా వచ్చింది. మంచివి వేసుకోమంటాం తప్ప అండి? కాదు, ఇదేం సిస్టము, ఆ సిస్టమ్కే పోతామన్నోళ్ళు పోవచ్చు, ఎవరూ తప్పేం లేదు. ఎవరిష్టాలు వాళ్ళయి, ఎవరిష్టాలు వాళ్ళయి. ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్లోని సెక్షన్స్ గురించి చెప్తా. ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టిఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు. చట్టం నాకు తెలుసు, కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను. భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది. న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు
దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు. ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్, ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్. చాలామంది పెద్దవాళ్ళు, మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు. వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం అమ్మ, నేనెవరిని చెప్పటానికి. అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప, ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి. పోనీ మీరు ఎవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి? ఇది తప్పు, ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా? ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను. రేపొద్దున మన తెలుగు యాంకర్లు కానీ, మన ఆర్టిస్టులు కానీ చక్కగా బట్టలు వేసుకొని వస్తారు. మన సుమ గారు కానీ, ఝాన్సీ గారు కానీ, ఉదయభాను గారు కానీ, పిల్లలు కానీ, కొత్త పిల్లలు కొంచెం యంగ్ బ్యాచ్లో కొంచెం అందంగా గ్లామర్గా కనపడాలని వేసుకుంటుంటారు. దానికి నెటిజన్స్ నుంచి వచ్చే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు. ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి. మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. నేనెవరిని హక్కుల్ని హరించడానికి? నేను ఎవరిని అనలేదే పలానా వాళ్ళ పేరు పెట్టి. బలైంది ఎవరు? ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు? నాకేంటమ్మా, నాకేంటి అనసూయ గారు, మిమ్మల్ని ఎందుకంటాను నేను? అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి? నేను అన్నాను, అమ్మా బయట నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ మన హీరోయిన్లు, ఎగ్జాక్ట్ వర్డ్స్, హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళడము, మనకి ఎందుకు ఈ దరిద్రం బయట, వాళ్ళందరూ ఎగబడతారు. నిన్న మనం అక్కడ చూసాం కదా. మనం కొత్తగా చూపించేది ఏదైనా తర్వాత ఒక పదం వాడాను, విచ్ ఈస్ రెడిక్యులస్. నాకు వాడకూడదు ఆ పదం. నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హాంట్ చేస్తా తెలీదు. నేనా ఈ పదం వాడింది అని. ఓకే, నేను మనిషినే, నాకు కర్మలు ఉంటాయి, పొరపాటు జరిగింది. నా బాధ అంతా ఏంటంటే, నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను. అది నా మిస్. వాళ్ళు నన్ను కన్సోల్ చేస్తున్నారు, వెళ్ళండి అని అంటున్నారు. అంటే ఎవరికో అయిందని కాదు, శివాజీ ఇలా మాట్లాడ్డే అని ఆ వైఫ్ని ఎవరన్నా అడుగుతారేమో అనే బాధ తప్ప నేను దేనికి భయపడేవాడిని కాదండి. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా ఒక క్షణం కూడా మనలో మనం కూర్చొని ఒక మాట అడిగితే సింపుల్గా, అమ్మ నన్ను క్షమించండి, నా వల్ల ఈ 2 పదాలు దొరిని అని చెప్పేదానికి దాన్ని చాలా దూరం సాగదీశారు. పర్వాలేదండి, మేము పట్టడానికి ఉన్నాం, పడతాం. సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి, నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లల్ని? ఇంకొక పదం, ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛ మగాడిచ్చాడా అనే అంటే ఇదే డివిజన్ తీసుకురావటానికి. నేను అన్న ఉద్దేశం ఏంటంటే, స్వేచ్ఛ ఎందుకు కోల్పోవాలంటే, ఒక ఇంటర్మీడియట్ చదివే పాప ఒక సెమీ బాడీ కనిపిస్తా స్లీవ్లెస్ వేసుకొని వెళ్తే ఆ పాప అబ్యూజ్కి గురైనప్పుడు ఆ తండ్రి అనుక్షణం వెంటుంటాడు. అప్పటిదాకా హాయిగా తిరిగిన పిల్ల వీళ్ళ ప్రేమలో, వీళ్ళ పొసెసివ్నెస్ వల్ల ఆ పాప తన ఫ్రీడమ్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది. అది దాని అర్థం. మీరందరూ పెద్దవాళ్ళమ్మా, ఎవరెవరైతే నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారో మీ అందరికీ వందనాలు. మీరు బాధపడ్డందుకు మీకు కూడా క్షమాపణలు. ఇది శివాజీ ఎందుకు, ఇంకా ఇంతకుముందు చాలా జరిగినాయి కదా.
వాళ్ళని అడగరే? నేను చెప్పింది ఏంటి? మనకెందుకమ్మా? సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వేళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి. ఆడపిల్లల రేపులు జరిగినా, లేదంటే తాగి పిల్లలు మాబు దాడులు చేసుకున్న ఒకడికొకడు ఒక సమూహాలు కలిసి, ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా? విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడినా, నేను వాడిన పదాలు అన్పార్లమెంటరీ. ఆ 2 పదాలు. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు. చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను. నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు. నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.